హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 82. ఈరోజు వీడియోలో కలర్ గ్లో ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం నేను ఒక క్లిప్ని టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా అండ్ ఆ క్లిప్ని డూప్లికేట్ చేస్తున్నా. ఫస్ట్ క్లిప్ని డిజేబుల్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ కలర్ పేజ్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఆల్ఫా నోడ్ని యాడ్ చేస్తున్నా. కనెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వాలిఫైయర్లో పిక్కర్ని సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ని హైలైట్ చేయడానికి దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇంకా ఒకవేళ ఏదైనా కలర్ అడ్జస్ట్మెంట్ సరిగా లేదు అంటే ఈ హ్యూజ్ సాచురేషన్ ల్యూమినెన్స్ని అడ్జస్ట్ చేస్తూ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఎడిట్ పేజ్లోకి వెళ్ళేసి ఈ డూప్లికేట్ క్లిప్ని రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ కాంపౌండ్ క్లిప్ క్రియేట్. ఓకే, అండ్ దీన్ని ఎనేబుల్ చేస్తున్నా. నెక్స్ట్ ఫ్యూజన్ పేజ్లోకి వెళ్ళేసి ఈ మీడియా ఇన్ వన్ నోడ్కి గ్లో నోడ్ని యాడ్ చేస్తున్నా. యాడ్ అండ్ ఇంకొంచెం గ్లోనెస్ని ఇంక్రీజ్ చేయడం కోసం సాఫ్ట్ గ్లోని కూడా యాడ్ చేస్తున్నా. యాడ్. సో గ్లో నోడ్ని సెలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్లో గ్లో సైజ్ని డిక్రీజ్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ అవుట్లైన్ లాగా వచ్చింది చూసారా. సో అలా రాకుండా దాంట్లో మిక్స్ అయిపోయేటట్లు. ఓకే, అండ్ గ్లో సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్ గ్లోని సెలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్లో గెయిన్ని డిక్రీజ్ చేస్తున్నా అండ్ గ్లో సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఎడిట్ పేజ్లోకి వెళ్దాం. ప్లే చేస్తున్నా. అయితే ఇంకొకటి కలర్ఫుల్గా అనుకున్నాం కదా, సో ఇప్పుడు ఇక్కడ రెడ్ ప్లేస్లో డిఫరెంట్ కలర్స్ మెన్షన్ చేసి ఆ గ్లో ఎఫెక్ట్ని కూడా తీసుకురావచ్చు అనమాట. సో ఎలా అంటే ఫ్యూజన్లోకి వెళ్ళేసి ఈ సాఫ్ట్ గ్లో నోడ్కి కలర్ కరెక్టర్ నోడ్ని కూడా యాడ్ చేస్తున్నా. యాడ్. సో ఇప్పుడు ఈ కలర్ వీల్ని యూజ్ చేసి డిఫరెంట్ కలర్స్ని మనం గ్లో ఎఫెక్ట్గా సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ గ్రీన్ తీసుకుంటున్నా. ఓకే, అండ్ ఎడిట్ పేజ్లోకి వెళ్ళేసి ఒకసారి ప్లే చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్. ఓకే, ఇలా డిఫరెంట్ కలర్ గ్లో ఎఫెక్ట్స్ అనేవి అప్లై చేయొచ్చు.